ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన సనాతన భారతీయ సంప్రదాయంలో పండుగలకు ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగను ఆధ్యాత్మిక పరమార్థంతో పాటు సామాజిక సమానత్వాన్ని, ఆరోగ్య భాగ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా జరుపుకోవడం పూర్వకాలం నుండి వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా 3 రోజులు జరుపుకోవడం తెలుగువారి సనాతన సంప్రదాయం. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల ముచ్చటైన పండుగను శుభకార్యాలకు శోభాయమానమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో జరుపుకోవడంలోని వైజ్ఞానిక విజ్ఞానాన్ని వివరించే కార్యక్రమమే శుభక్రాంతి సంక్రాంతి. ముచ్చటైన 3 రోజుల పెద్ద పండుగలో మొదటి రోజున భోగి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గతించిన దుఃఖకాలాన్ని, బాధించే జ్ఞాపకాలను వదిలించుకుని కొత్త పంటలతో, సరికొత్త ఆలోచనలతో శుభాలు చేకూరి ఆనందాలు వెల్లివిరుస్తాయని భోగి పండుగ భరోసా ఇస్తుంది. ఈ భోగి పండుగ విశిష్టతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారి మాటల్లో విందాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులైన మీ అందరికీ భోగి పండుగ శుభ ఆకాంక్షల్ని తెలియజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వరునికి సాష్టాంగపడుతూ 4 మాటల్ని మీకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. భోగి గురించి, ఈ సంక్రమణానికి సంబంధించిన 3 ముఖ్యమైన రోజులు భోగి, సంక్రాంతి, కనుము అనే పండుగల గురించి 4 మాటల్ని తెలుసుకుందాం. ఈవేళ ఇంకా కొత్త కాలంలో కూడా ఈ ప్రాచీన విధానాన్ని అవలంబిస్తూ ఉండేలా చేసినటువంటి ఆ దేవదేవునికి నిజంగా యథార్థమైనటువంటి సాష్టాంగ ప్రణామాలు. మనకి శరీరాన్ని 2 ముక్కలు చేశారు. బొడ్డు నుండి పైభాగం ఉత్తరం, బొడ్డు నుండి పాదభాగం వరకు దక్షిణం అని. ఉత్తరం పవిత్రమైనది, దక్షిణం అపవిత్రమైనది. అంచేతనే ఈ ఉత్తర దక్షిణ విభాగాన్ని వేరు చేస్తూ పురుషులకి అయినట్లయితే మొల త్రాడుని, అలాగే స్త్రీకి అయినట్లయితే మొల నూలుని అంటే వడ్డాణాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ బొడ్డు నుండి పైభాగం వరకు పవిత్రమైంది కాబట్టే ఇక్కడ వడ్డాణాన్ని, ఈ వక్షస్థలం మీద అమోఘమైనటువంటి బంగారపు ఆభరణాలని మాత్రమే, అలాగే భుజాలకి, చేతులకి, ఇంకా మొత్తం శరీరంలో పైభాగంలో ఉండే అతి ముఖ్యమైన ప్రాంతాలైన చెవులకి, అలాగే ఇటు అటు ముక్కుకి క్రింద ఉండేటటువంటి ఆ 2 ముకురంధ్రాలకి మధ్య భాగంలో ఈ నుదుటి మీద వేలాడుతూ ఉండేలా అనేకమైనటువంటి ఆభరణాలని, బంగారుతో చేయబడినటువంటి వాటిని మాత్రమే వాడాలని శాస్త్రంలో చెప్పారు. బొడ్డు నుండి పాదభాగం వరకు ఉండేది దక్షిణ భాగం కాబట్టి ఉత్తర భాగం అంతటి పవిత్రమైనది కాదు దక్షిణం కాబట్టి ఇక్కడ నుండి వెండి వస్తువుల్ని మాత్రమే వాడాలి, వెండి లోహంతో చేయబడిన వాటిని మాత్రమే ఉంచాలని నియమం చేసింది ధర్మశాస్త్రం. అంచేతనే కాలికి అందెలు కానీ, కాలకు మెట్టెలు కాదు మట్టెల్ని కానీ, ఇంకా వేటినైనా సరే వెండితో ఉన్న వాటినే చేయాలని చెప్పారు. మరి వెంకటేశ్వర స్వామి పాదాలకి బంగారపు అందెలు, బంగారానికి సంబంధించిన తీగ, బంగారానికి సంబంధించినటువంటి అలా గొలుసుల్లా ఉండే ఒక ఇది, అదేవిధంగా ఇటు 5 అటు 5 పాదాలకు ఉండేటటువంటి వ్రేళ్లకి బంగారం వాటినే పెడతారు కదా అని అడగచ్చు. ఆయన వెంకటేశ్వరుడు శ్రీయపతి, లక్ష్మీదేవికి భర్త కాబట్టి ఆయనకు మాత్రమే, ఆమెకు మాత్రమే ఆ విధమైన బంగారపు ఆభరణాలని ధరించే అర్హత, అధికారము ఉంది. మేం బాగా ధనవంతులం కాబట్టి వేసుకుంటాం అనంటే లక్ష్మిని పాదాలకి పెట్టి అపచారం చేస్తున్నట్టే అని కూడా ధర్మశాస్త్రం తెలియజేసింది. ఇదే విధమైనటువంటి ఉత్తర దక్షిణ విభాగాన్ని రోజులో కూడా చేసింది శాస్త్రం. ఉదయం 6 గంటలు స్థూలంగా సూర్యోదయం అనుకుంటే అక్కడి నుండి 12 గంటల వరకు ఉండేటటువంటి కాలం ఉత్తరం,
12 గంటల నుండి స్థూలంగా సూర్యాస్తమయమయ్యే సాయంకాలం వరకు ఉండే ఆ 6 గంటల కాలం దక్షిణం. అంచేతనే ఉత్తర భాగం చాలా పవిత్రమైంది, దక్షిణ భాగం ఉత్తరమంతటి పవిత్రం కానిది అని నిర్ణయించారు. ఏ ఉత్తరాయణం ఉందో అది దక్షిణాయనం కంటే పవిత్రమైంది. ఈ పై భాగం ఏదైతే ఉందో అది ఉత్తరాయణం అని అనుకుంటున్నామో అది దేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. దక్షిణాయనం పితృదేవతలకి ప్రీతికరమైనటువంటిది. కాబట్టే ఉత్తరాయణం అంటే ఈ సంవత్సరం జనవరి 14 భోగి, 15 సంక్రమణం, 16 కనుము పండుగ అయింది. కాబట్టి ఆ 14, 15, 16లో వచ్చిన ఈ పండుగ గురించి వివరాలను మనం అనుకుంటూ వెడదాం. గుణాలు కలిగిన వాడిని గుణి అంటారు, ధనాలు కలిగినటువంటి వాడిని ధని అంటారు, బలం కలిగినటువంటి వాడిని బలి అంటారు, జ్ఞానం కలిగినటువంటి వాడిని జ్ఞాని అంటారు. ఆ పోలికతో ఆలోచిస్తే భోగం కలిగినటువంటి వాడు భోగి. అంచేతనే చిన్నప్పుడు రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి అని పాడుతూ ఉండేవారు. అంటే ఆనందం అర్థం. భోగం అంటే ఆనందం. వాడి భోగం ఎంతగా ఉందయా, వైభోగం వెలిగిపోతుంది అనే మాట ఇప్పటికీ లోకంలో ఉంది. భోగము అంటే ఆనందం. ఏమిటా భోగం? ఆ పంటంతా బ్రహ్మాండంగా పండినటువంటి పంట పొలాన్ని చూసి యజమాని ఎవరైతే ఉంటారో ఆ పొలానికి అధినేత అయినటువంటి వాడు చెప్పలేనటువంటి భోగంతో ఉంటాడు. ఎంత ఆనందంగా ఉంది! సంవత్సర కాలం పాటు శ్రమించినటువంటి ఆ ఫలం మొత్తం చక్కనైనటువంటి ఫలితం లభించిన కారణంగా చాలా సంతోషంగా ఉంది. ఆ కారణంగా నా బుజ్జాయి కూతురికి వివాహాన్ని చేయడానికి ఏ ఏ ఆభరణాలు కావాలో, ఎలాంటి పట్టు వస్త్రాలు కావాలో, మా ఇంటికి వచ్చే చుట్టాలకి ఏ ఏ మంచి చక్కనైన సన్మాన సత్కారాలు చేయాలో అలా చేయగలుగుతాననే భోగంతో ఆయన ఉంటాడు. అలాగే ఆయన భార్య అబో అద్భుతంగా నాకుంది. ఈ భోగంతో నేను ఆ పిల్లకి వివాహంతో పాటు మా అబ్బాయికి ఏదో దివాణంలో ఉద్యోగాన్ని సంపాదించుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలను చేయవలసిందిగా నా పెనిమిటి నా భర్తకి తెలియజేస్తాను అని ఆనందంతో ఆ భోగంతో ఉంటుంది ఆ గృహిణి. 2, కేవలం మన ఒక్కళ్ళం మాత్రమే భగవంతుడికి పుత్రులం కాదు, 84 లక్షల జీవరాశులు కూడా ఆయన సంతానమే. కాబట్టి ఆ పక్షులు చూస్తాయి, బ్రహ్మాండమైనటువంటి వరికంకుల్ని చూసి పిచ్చుకలు అనుకుంటాయి, అబ్బో ఈ సంవత్సరం అంతా మాకు ఆకలి బాధ లేకుండా చక్కగా ఈ వచ్చేటటువంటి ధాన్యపు గింజల్ని తింటూ ఎంత భోగాన్ని పొందగలము, ఎంత ఆనందాన్ని పొందగలమని అవి సంతోషిస్తూ ఉంటాయి. అలాగే బాగా పండినటువంటి ఆ పంట పొలాన్ని చూసినటువంటి ఎద్దు రాత్రి పగలు ఎండ చలి వేడిమి అనకుండా తెల్లవారుజామునైనా సరే నా యజమాని అలా ఒకసారి నా పృష్ఠాన్ని తడితే లేచి వెళ్ళి అరక దున్ని చక్కగా నాగలితో పాటు తరువాత మొత్తం పంటంతా పండిన తర్వాత ఎడ్ల బండి మీద స్వయంగా నా సహచరుడైనటువంటి మరొక ఎద్దుతో కలిసి ధాన్యాలని గాదెలకు నింపానే, నేను చేసినటువంటి కృషి మొత్తం ఫలించిందని మంచి బాగా చదివినటువంటి విద్యార్థి మంచి ఫలితాలతో ఉత్తీర్ణుడు అయినటువంటి వేళ ఎంత ఆనందాన్ని పొందుతాడో అలాంటి భోగాన్ని పొందుతుంది ఎద్దు. ఆనందాన్ని కలిగించేటటువంటి ఏ పండుగ రోజైతే ఉందో దాన్ని భోగి అనే పేరుని పెట్టారు వాళ్ళు ప్రాచీనులు. ఎక్కడా కూడా వాళ్ళు అర్థం లేని పేర్లని పెట్టడం అనేది ఎరుగనటువంటి మహానుభావులు. ఈ భోగికి ముందు 30 రోజుల నుంచి ఈ పండుగ సాగుతుంది. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల రంగవల్లులతో తెలుగువారు లోగిళ్లను అలంకరిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల ముగ్గులకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి ఈ భోగి పండుగ రోజు ముగ్గుల ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ ఆవు పేడ అయితే ఉందో ఆ ఆవు పేడతో అలా తల్లి అంటే ఇంటికి సంబంధించిన గృహిణి అలుకుతుంది. ఆ అలికినటువంటి ఆవు పేడతో ఉండే నేల ఏదుందో అది ఆకాశానికి సంకేతం. బాగా గుర్తుంచుకోండి. అమ్మ అంటే ఆ ఇంటి గృహిణి ఏం చేస్తుంది అంటే చుక్కల్ని పెడుతుంది.
తెలుగులో చుక్క అనేటటువంటి మాటకి నక్షత్రము అని అర్థం. లోకంలో అబ్బో వాడు చుక్కల్ని చూపించాడు అంటారు. చుక్క అంటే నక్షత్రం. ఆ పేడతో అలుకబడ్డటువంటి నేల ఆకాశానికి సంకేతమైతే దాని మీద పెట్టబడేటటువంటి చుక్కలు నక్షత్రాలకి సంకేతం. ఆలోచించి చూడండి. ఆ నక్షత్రాలు అలా ఉంటే గ్రహాలు ఏ విధంగా మెలికి తిరుగుతూ ఆ రోజున ఆకాశంలో కనిపిస్తున్నాయో ఆ కనిపించే విధానాన్ని 3వ తరగతితో మాత్రమే చదువు ఆపేసినటువంటి అమ్మ చక్కగా ఆ గ్రహాల యొక్క ఆ వంకరలు మెలికలు తిరిగేటటువంటి పద్ధతులన్నింటినీ సూచిస్తూ ఆకాశంలో గ్రహాలు తిరిగే విధానాన్ని నేర్పుతోంది. అంటే ఆ తల్లి ఎంత ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని తనకేమీ తెలియకుండా మనకి తెలియచేస్తుందో గమనించి చూడండి. ఎంత అదృష్టవంతులం మనం సంప్రదాయపు పండుగల్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే. అందుకనే దాని పేరు రంగవల్లిక అని. వల్లిక అంటే అలా వంకరగా కనిపించే తీగ అని అర్థం. రంగము అంటే ఆకాశ రంగము అని అర్థం. అలాంటి ఏ రంగవల్లికలు ఉన్నాయో దాంట్లో కూడా విశేషం ఉంది. ప్రతి తల్లి కూడా తన కూతురికి నేర్పవలసినటువంటిది 3 చుక్కల ముగ్గు. మొట్టమొదటగా 3 అడ్డంగా 3 నిలువుగా చుక్కలు వేసి ఆ 3 అలా 3 విధానాలుగా వేస్తే 3 మూళ్ళ 9 చుక్కల ముగ్గు అవుతుంది. ఆ 9 చుక్కల ముగ్గుని చక్కగా అమ్మ కలిపి మనకి చూపిస్తుంది. ఏంది దీంట్లో ఉండే విశేషం అనుకుంటాం. ఏమిటి దీంట్లో విశేషం అని. అది నవగ్రహాలకి సంకేతమైనటువంటి రంగవల్లిక. ప్రపంచ రంగం ఏదైతే ఉందో దాని మీద ఈ వల్లిక నవగ్రహాలకి సంకేతంగా ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుడైనటువంటి అమ్మ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఉపన్యాస విధానం అది. ఆ 9 చుక్కల ముగ్గు ఏదైతే ఉందో అన్నిటికీ మధ్యలో ఉండేటటువంటి చుక్క సూర్యుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆయన్ని రవి అంటారు. ఆ గడిని అమ్మ కుంకుమతో నింపుతుంది. ఒరే నాన్న, అమ్మాయి ఇది సూర్యుని గడిరా అని చెప్పడం. ఆ సూర్యుని గడి ఏదైతే ఉందో ఆ గడి నుంచి కుడివైపుకి వెళ్ళి పైకి వెళితే అది చంద్రుని యొక్క గడి. అంచేతనే అక్కడ తెల్లని ముగ్గు వేస్తుంది అమ్మ మధ్యలో. ఇది చంద్రునికి సంబంధించిన గడిరా అని. అక్కడి నుంచి కిందికి దిగండి. ఆ ఉండేటటువంటిది కుజునికి సంబంధించినటువంటి గడి. అంచేత ఎర్రనైనటువంటి, ఎర్రన అంటే కుంకుమ రంగు కాదు, కెంపు రంగు, పగడపు రంగు కలిగినటువంటి ముగ్గుని అక్కడికి వేస్తుంది. అక్కడి నుంచి ఎడం వైపుకి వెళ్ళి పైకి వెళితే బుధుడు, దాని కింద గురుడు, మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తే ఈ సూర్యునికి ఎదురుగడిలో శుక్రుడు, అదిగో ఆ సూర్యునికి వెనుకగా శని, ఇటుపక్క అటుపక్క రాహు కేతువులు ఉంటారు అనేది ఎంత తేలికగా అమ్మ ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయునిలా ఎంత గొప్పగా మనకి చెప్తోంది. అంతేకాదు అమ్మ మరో పని కూడా చేస్తోంది. ఏమిటి? ఒకవేళ నీకు శని దోషమే ఉందనుకోరా అబ్బాయి, అమ్మాయి, ఆ శనికి ప్రీతికరమైనటువంటి నువ్వుల్ని నువ్వు కానీ దానం చేసినట్టయితే ఆ ఉధృతి తగ్గుతుంది అనే అభిప్రాయంతో ఆ గడిలో నువ్వుల్ని వేసేది. అంతేకాదు ఎవరు ఏ రంగులో ఉండేటటువంటి గ్రహాలో తెలియజెప్పడంతో పాటు ఆ ఉధృతి ఆ గ్రహానికి సంబంధించింది తగ్గడం కోసం ఆ విధమైనటువంటి ధాన్యాలని వేసి నవధాన్యాలని అంత జాగ్రత్తగా మనకి తెలియచేసింది అమ్మ. రంగవల్లికల్లో ఇంత విశేషం ఉంది. ఇంతేకాదు 5 చుక్కలు నిలువుగా, దాని పక్కన 3 చుక్కలు ఒకదాని కింద ఒకటిగా, ఆ మూటికి పక్కన ఒకే ఒక చుక్క వేసి 5, 3, 1 కలిపి 9 చుక్కల ముగ్గుని ఏర్పాటు చేసింది అమ్మ. ఈ 5 నాన్న పంచభూతాలు రా, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాలు రా. ఈ పంచభూతాలు కూడా ఈ 3 చుక్కలు ఏవైతే పెట్టానో ఆ మూటి అధీనంలో ఉంటారా. ఆ 3 ఎవరో కాదు, మహానుభావుడైన శ్రీహరి ఉన్నాడే, ఆయన సృష్టి స్థితి లయాలు అనేటటువంటి మూటిని కూడా అమ్మ నుండి అనుగ్రహ రూపంగా సంపాదించాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని చేసేవాడు శ్రీ మహావిష్ణువు, సృష్టి చేసేవాడు బ్రహ్మ, లయాన్ని చేసేవాడు శంకరుడు. అదిగో ఆ ముగ్గురు ఈ 3 చుక్కలకి సంకేత రూపంగా కనిపిస్తాడని తెలియజేస్తూ ఆ పక్కన చుక్క ఉంటుందే, ఆ చుక్క అమ్మ. ఇటు నుంచి ఒకసారి ఆలోచిస్తే
అమ్మ అయినటువంటి ఆమె అధీనంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆధీనంలో ఈ పంచభూతాలు ఉంటాయని ఎంత అద్భుతమైన తాత్విక విషయం మనకి లోకంలో తెలియజేస్తుంది ఈ చిన్న ముగ్గు. మొత్తం ఉన్నటువంటి ముగ్గులన్నిట్లోనూ కూడా పెద్ద సంఖ్య ఎంత అంటే 64 చుక్కల ముగ్గు. ఆ 64 చుక్కల ముగ్గు ఎందుకు అంతే ఎక్కువ ఉండాలి, ఇంకా ఎందుకు ఎక్కువ ఉండకూడదు? కారణం ఒకటే, మనకి చతుషష్ఠి కళలు ఉన్నాయి. కళలు అంటే విద్యలని అర్థం. ఏ 64 తీరుల విద్యలున్నాయో అదే గొప్పదిరా, అంతకంటే ఎక్కువ విద్యలు లేవు, ఎక్కువ కళలు లేవు అని తెలియజేస్తూ 8 64 చుక్కల ముగ్గుని అమ్మ వేస్తూ ఇదింత గొప్పది అని తెలియచేసింది. ఎంత అదృష్టవంతులం మనం ఈ సంప్రదాయాన్ని అలా పాటిస్తూ ఉన్నందుకు. నిజంగా ఎస్వీబీసీ ఛానల్ వారికి మనం ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం నిరంతరం కలుగుతూ ఉండాలని సాష్టాంగ పడి తీరాల్సిందే. 64 చుక్కల ముగ్గు ఎంత గొప్పదది. మరొక్క మాట, అమ్మ హేమంత ఋతువులో విపరీతమైనటువంటి చలి అలా శరీరాన్ని గడగడలాడిస్తూ వణికింపజేస్తూ ఉంటే భూమికి ఆ 3 ఎత్తులో అలా తరణి పెట్టి నడుము వంచి ఇలా ముగ్గు వేస్తున్నటువంటి వంకతో అలా ఇటు అటు నడుముని తిప్పుతూ ఉంది కాబట్టే మోకాళ్ళ నొప్పులు రాలేదు అమ్మకి, అలాగే నడుము నొప్పులు రాలేదు. కింద కూర్చుని వెంటనే లేవగలుగుతోంది. ఎంతసేపు బాసన పెట్టి వేసుకునైనా సరే కూర్చోగలిగినటువంటి శక్తిని కలిగింది. నిలువుగా ఉండేటటువంటి ఆ వెన్నెముకని లంబాకారంగానే ఉంచి ఇలా వంగిపోవడం అనేది లేకుండా చేయగలిగింది, చేస్తోంది కూడా. ఆరోగ్య రహస్యం కూడా దీంట్లో కనిపిస్తుంది మనకి ఈ ముగ్గుల్లో. ఇది ఒక విశేషం. 2, హరి దాసు. హరి అంటే శ్రీ మహావిష్ణువు, దాసుడు అంటే నిస్వార్థంగా పనిచేసేవాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర దాస్యాన్ని చేస్తూ ఉండేటటువంటి ఏ నారదు ఉంటాడో సరిగ్గా ఆ నారద రూపంలో వస్తాడు హరిదాసు. బాగా ఆలోచించి చూడండి. నెత్తి మీద గుమ్మడి పండు ఆకారంలో ఉండే, గుమ్మడి కాయ ఆకారంలో ఉండే గిన్నెని పెట్టుకొస్తాడు. మెడలో వనమాలని వేసుకుంటాడు శ్రీ మహావిష్ణువులాగా. నుదుట తిరునామాన్ని పెట్టుకుంటాడు. ఏ వైష్ణవుడు 12 విధాలైనటువంటి నామాలని శరీర అంగాల్లో వేసుకుంటాడో అన్నీ వేసుకుంటాడు. కాళ్ళకి చెప్పులు ఏమాత్రము వేసుకోకుండా ఆ 2 పాదాలకి కూడా చక్కనైనటువంటి గజ్జల్ని ఏర్పాటు చేసుకుని చేతిలో చిరతల్ని పెట్టుకుని మంచి వీడను ఒకదాన్ని భుజానికి పెట్టుకుని ఆ వీడని పెట్టుకుంటూ ఈ చిరతల్ని మోగించుకుంటూ శ్రీహరికి సంబంధించిన కీర్తనని అలా చక్కగా ఉచ్చైర్నాదంతో ఎదుటి వాళ్ళ హృదయంలో ప్రతిధ్వనించేలా పాడుతూ 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 అక్కడికి వచ్చి మంచి నృత్యాన్ని చేసి పెడతాడు ప్రతి ఇంటా కూడా. వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి తన పిల్లలందరినీ తీసుకొచ్చి, అదిగో రాయన హరిదాసురా, శ్రీమన్నారాయణ దగ్గర నిరంతరం హరినామ సంకీర్తనని చేస్తూ హరినామ సంకీర్తనని ప్రచారం చేసేటటువంటి నారదుని యొక్క అపర రూపం అదిగో ఆయన యొక్క ఆ పైన ఉన్నటువంటి ఏ గుమ్మడికాయ ఆకారపు గిన్నె ఉందో అది భూమిరా, భూమి గుండ్రంగా ఉంటుందిరా. అలా ఆ గిన్నెలో ఏ పంట భూమిలో మనం ధాన్యాన్ని వేసి ఒక్కొక్క ధాన్యపు గింజకి 1,00,000 ధాన్యపు గింజల్ని పొందుతున్నామో అదిగో ఆ ధాన్యాన్ని ఆ గిన్నెలో వేసేలా చేస్తే ఆ వచ్చినటువంటి హరిదాసు కృష్ణార్పణం అని పెడతాడు. ఎంత ఆనందకరమైన మాట. ఆ హరిదాసు అలా వెళ్ళాడో లేదో వెంటనే అక్కడ గోపి బొమ్మలు కనిపిస్తాయి. అంటే గోపికల బొమ్మలన్నీ పేడముద్దల రూపంలో. దానికి అమ్మ స్వయంగా వచ్చి చక్కనైనటువంటి పాటల్ని పాడి అందరి చేతను చుట్టూరా నృత్యాన్ని చేయించి మధ్యగా ఉండేటటువంటి పెద్దదైన గోపి బొమ్మ ఏదైతే ఉందో ఆ గోపి బొమ్మతో పాటు అన్నిటికీ కూడా హారతులు ఇచ్చి నైవేద్యాలని సమర్పింపజేస్తుంది. మధ్యలో ఉండేటటువంటి పెద్దదైన ముద్ద ఉందో ఆమె గోదాదేవి. ఆమె కారణంగా ఆమె సంసర్గంతో ఈ చుట్టూరా ఉండే వాళ్ళందరూ గోపి బొమ్మలంటే గోపికలు ఇదిగో ఈ విధమైన రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళని. కాబట్టి మనం ఎక్కడైనా సరే భక్తి ఆధ్యాత్మిక చైతన్యంతో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే ఆ సంస్కారం మనకు వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఎంచుకోవాలనే విశేషాన్ని తెలియజేస్తుంది అదిగో అక్కడ ఉండేటటువంటి ఆ గోపి బొమ్మల విధానం. అందుకే ఆ గోపి బొమ్మలకి గొబ్బెమ్మలకి చక్కరైనటువంటి కీర్తనల్ని పాడి విష్ణునామ స్మరణని చేసి చక్కగా ఆ గోదాదేవికి చుట్టూరా ఉండేటటువంటి అందరికీ కూడా నైవేద్యాలని సమర్పిస్తాం. ఎంత గొప్ప ఆచారం.
అలా ఈ గోపి బొమ్మలు అక్కడ కనిపిస్తూ ఉంటే వెంటనే పెద్దదైనటువంటి వృషభం వస్తుంది. ముందు ఒకరు సన్నాయి వాయిస్తూ ఉంటే వెనుక ఒకరు బ్రహ్మాండమైన మద్దెల్ని మోగిస్తూ ఉంటే వాళ్ళు వస్తారు. ఈ గోపి బొమ్మలంతా కూడా విష్ణువుకి సంబంధించినటువంటి సంప్రదాయానికి అనుగుణంగా ఉంటే ఆ వృషభం ఖచ్చితంగా శంకరునికి సంబంధించినటువంటి వాహనం కాబట్టి శివ కేశవ భేదం లేని యథార్థాన్ని తెలియజేసే అమోఘమైనటువంటి పర్వతం ఏది అంటే భోగి. వెంటనే వస్తుంది. ఆ ముందువాడు చక్కనైనటువంటి సన్నాయిని వాయిస్తూ ఉంటే సన్నాయిలో త్యాగరాజస్వామి కీర్తనం, పురంధరదాసు కీర్తనం, లేక ఏదో ఒకటి ప్రాచీనమైనటువంటి సంప్రదాయమైన గీతాన్ని పాడుతూ ఉంటే వెనకాలుండేటటువంటి వాడు భృంగిరిటుడనే పేరు కలిగినటువంటి మర్దల్ని మోగించేటటువంటి వాళ్ళలో ఒకడుగా ఉండి అలా మోగిస్తూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి కనిపించే వృషభం యొక్క పై భాగం మీద ఉండే దాంట్లో శివలింగాన్ని దర్శిస్తూ కుటుంబం అంతా కూడా ఆ వృషభానికి ప్రదక్షిణం చేసి ఆ పై ఉండేటటువంటి శివలింగ రూపానికి పుష్పాలను సమర్పిస్తూ అలా వచ్చినటువంటి ఆయనకి కానుకని సమర్పించి పంపిస్తారు. ఇదే సందర్భంలో ఇదే భోగి రోజున ఎంత గొప్ప విశేషం మనకు కనిపిస్తుంది చూడండి. మరో విశేషం ఏమిటంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి రేగి పండ్లని స్వయంగా తెస్తారు. రేగి పండుగకి అర్కఫలం అని పేరు. చిత్రం ఏమిటంటే అర్క అంటే సూర్యుడు అని అర్థం. అంచేత సూర్యుని పేరే కలిగిన పండుని, సూర్యుని రంగులోనే ఉండే పండుని, సరిగ్గా సూర్యుడు ఏ రంగులో ఉంటాడో అదే రంగులో ఉంటుంది. సూర్యునికి సంకేతంగా భావిస్తూ ఆ సూర్యుడిచ్చేటటువంటి సంపూర్ణ శారీరక ఆరోగ్యం నా సంతానానికి కలగాలి, ఆ సూర్యుడు బుద్ధిని కూడా ఇస్తాడు కాబట్టి నా సంతానానికి బుద్ధి వికాసం కూడా కలగాలి అని తెలియజేస్తూ ముత్తైదువులందరినీ పిలిచి అందరి చేతను తలొక గుప్పెడు చొప్పున పోయిస్తారు. అన్నిటికంటే గొప్పదేది అంటే ఆశీర్వచనం. అమ్మా నీ సంతానం చక్కగా ఎదగాలి, విద్యాబుద్ధులు కలగాలి, వాళ్ళు ఉన్నతులు కావాలి ఆశీర్వదిస్తూ ఆ రేగి పండ్లని వాళ్ళ తల మీద వేసి ఆ ఆశీర్వచన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇలా పూర్వం చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఈవేళ 4 అక్షరాలని పలకగలిగినటువంటి కంఠం లభించిందనే యథార్థాన్ని తెలియజేస్తున్నాను. ఇలా భోగి రోజున అనేకమైనటువంటి కార్యక్రమాలు మనకు కనిపిస్తాయి, అనేకమైన విశేషాలు ఉన్నాయని ప్రేక్షకులైన మీ అందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఇదండి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే భోగి పండుగ విశిష్టత. మరొక్కసారి శ్రీ వెంకటేశ్వర భక్తిజాన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు.